హాయ్ టీచర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కేఎస్ఐ స్టడీస్ ఫర్ ఆల్ సబ్జెక్ట్స్. ఈ వీడియోలో డిఎస్సి 2025కి ఉపయోగపడే విధంగా సైకాలజీ సబ్జెక్టులోని అభ్యసన బదలాయింపు అనే టాపిక్ని నేను వివరించబోతూ ఉన్నాను. ఈ టాపిక్ అయిపోయిన తర్వాత వివరించిన అనంతరం ఈ టాపిక్కి సంబంధించి కొన్ని ప్రాక్టీస్ బిట్స్ కూడా ఇదే వీడియోలో నేను అందిస్తున్నాను. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూసే ప్రయత్నం చేయండి. మీ ప్రిపరేషన్కి యూజ్ అవుతుంది అనిపిస్తే లైక్ చేయండి. అలానే డిఎస్సికి ప్రిపేర్ అయ్యే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ను చూస్తున్న వారు ఉంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే నిర్వచనాలను కూడా కోట్స్ రూపంలో గుర్తుపెట్టుకునే విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకండి. ఇక కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. కాన్సెప్ట్ అభ్యసన బదలాయింపే శిక్షణ బదలాయింపు అని కూడా అనవచ్చు. ఇంగ్లీష్లో ట్రాన్స్ఫరింగ్ ఆఫ్ లెర్నింగ్. అభ్యసన బదలాయింపు అంటే ఏంటో చూస్తే, ఏదైనా ఒక కృత్యం లేదా విషయం నేర్చుకున్న తరువాత నేర్చుకున్న కృత్యం లేదా విషయం ద్వారా పొందిన జ్ఞానం లేదా నైపుణ్యం మరొక నూతన కృత్యం లేదా విషయం నేర్చుకునేటప్పుడు ప్రభావితం చేయడమే అభ్యసన బదలాయింపు. మరియు గతంలో నేర్చుకున్నది కొత్తది నేర్చుకునేటప్పుడు పూర్తిగా కానీ పాక్షికంగా కానీ అనుప్రయుక్తం కావడాన్ని అభ్యసన బదలాయింపు అంటారు. ఫైనల్గా అభ్యసన బదలాయింపు అంటే మొదట మనం నేర్చుకున్న విషయం తర్వాత నేర్చుకునే విషయం పైన పూర్తిగా కానీ పాక్షికంగా కానీ ప్రభావం చూపటమే అభ్యసన బదలాయింపు. నెక్స్ట్, అభ్యసన బదలాయింపు యొక్క నిర్వచనాలను మొదట యథాతథంగా నేను చదివి వినిపిస్తాను. నిర్వచనాలను పూర్తిగా నేర్చుకోవటం చాలా ప్రాముఖ్యం కాబట్టి నిర్వచనాన్ని పూర్తిగా నేర్చుకునే ప్రయత్నం చేయండి. తర్వాత నేను కోట్స్ చెప్తాను, వాటిని మీరు ఫాలో అవ్వచ్చు. గమనించండి టీచర్స్, కోట్స్ అనేవి త్వరగా మనం గుర్తుపెట్టుకొని అలానే ఎక్కువ కాలం గుర్తుంటానికి మాత్రమే. నిర్వచనం అంతా నేర్చుకోవటం చాలా ముఖ్యం కాబట్టి నిర్వచనం అంతా నేర్చుకునే ప్రయత్నం కూడా చేయండి. ఇక మొదటి నిర్వచనం చూసినట్లయితే, ఒక అభ్యసన రంగంలో ఏర్పడిన ఆలోచన విధానం, అనుభూతులు, జ్ఞానం, నైపుణ్యాలు, అలవాట్లు వేరొక రంగం అభ్యసనానికి తీసుకెళ్లటమే బదలాయింపు అని నిర్వచించిన వారు క్రో మరియు క్రో. ఈ నిర్వచనంను గుర్తుపెట్టుకోవడానికి కోడ్ వచ్చేసరికి, మనందరికీ ఖోఖో ఆట తెలిసిన ఆటే. ఖోఖో ఆటలో ఏం చేస్తామంటే, ఎదురున్న అభ్యర్థిని పట్టుకోవటానికి మనము మన టీం మెంబర్లో ఉన్న మరొకరికి మనం అందిస్తూ ఉంటాం. అంటే దాని ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే, ఎదురున్న వ్యక్తిని పట్టుకోవటానికి మనకున్న అధికారాన్ని మన టీంలో ఉన్న మరొకరికి ఎలాగైతే అందిస్తామో అదే రీతిలో ఒక అభ్యసన రంగంలో మనం పొందిన జ్ఞానం, నైపుణ్యాలు వేరొక రంగం అభ్యసనానికి తీసుకెళ్లటమే బదలాయింపు అని చెప్పిన వాళ్ళు క్రో మరియు క్రో. ఇక్కడ వేరొకరికి మనం అందిస్తాం కదా, వేరొకరు అంటే వేరొక రంగం అని గుర్తుపెట్టుకోండి. కో ఆటని క్రో మరియు క్రో అని గుర్తుపెట్టుకోండి. వేరొక రంగం క్రో మరియు క్రో. వేరొకరికి మనం అందిస్తాం, అది ఏ ఆటలు అంటే కో ఆటలో. వేరొక రంగంలో అభ్యసనానికి తీసుకెళ్లటం బదలాయింపు అని చెప్పింది క్రో మరియు క్రో. నెక్స్ట్ నిర్వచనం, ఒక స్థితిలో జరిగిన అభ్యసనం పూర్తిగా కానీ పాక్షికంగా కానీ ఇతర పరిస్థితులకు అనుప్రయుక్తం కావటమే అభ్యసన బదలాయింపు అని నిర్వచించిన వారు గారెట్. ఈ నిర్వచనంను గుర్తుంచుకోవడానికి కోడ్ వచ్చేసరికి, పూర్తిగా కానీ పాక్షికంగా కానీ అభ్యసన బదలాయింపు గ్యారంటీగా జరుగుతుంది అని గుర్తుపెట్టుకోండి. పూర్తిగా కానీ పాక్షికంగా కానీ అభ్యసన బదలాయింపు గ్యారంటీగా జరుగుతుంది. పూర్తిగా కానీ పాక్షికంగా కానీ, గ్యారంటీ అని అంటే గ్యారెట్ అని గుర్తుపెట్టుకోండి. పూర్తిగా కానీ పాక్షికంగా కానీ అభ్యసన బదలాయింపు గ్యారంటీ అంటే గారెట్ అని గుర్తుపెట్టుకోండి. మరో నిర్వచనం, ఒక స్థితిలో ఆర్జించిన జ్ఞానం, శిక్షణ, అలవాట్లు మరో అభ్యసన స్థితికి అన్వయించి అభ్యసించడమే బదలాయింపు అని నిర్వచించిన వారు సోరెన్సన్. ఈ నిర్వచనాన్ని గుర్తుపెట్టుకోవడానికి మరో అభ్యసన స్థితి అని గుర్తుపెట్టుకోండి. మరో అభ్యసన స్థితికి అన్వయించడం సోరెన్సన్, మరో అభ్యసన స్థితి సోరెన్సన్ అని గుర్తుపెట్టుకోండి. ఇక ఆఖరిగా నాలుగో నిర్వచనం, ఒక ప్రక్రియలో గడించిన టీచర్స్ గమనించండి, గడిచిన అని తప్పుగా పడింది, కరెక్ట్ చేసుకోండి. గడించిన అనుభూతులు, అనుభవాలు తరువాత కాలంలో అలాంటి ప్రక్రియ యొక్క సాధనపై తమ ప్రభావాన్ని చూపటమే బదలాయింపు అని నిర్వచించిన వారు ఎలీస్. ఈ నిర్వచనంను గుర్తుపెట్టుకోవడానికి గడించిన అనుభవాలు లేదా అనుభూతులు, ఈ రెండు గుర్తుపెట్టుకోండి. గడించిన అనుభూతులు, అనుభవాలు అని అంటే ఎలీస్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్,
బదలాయింపు జరిగే విధానం ఆధారంగా బదలాయింపు రకాలు ఎన్ని అనంటే 4 రకాలు. అభ్యసన బదలాయింపు ఎన్ని రకాలు అనంటే 4 రకాలు. అవి అనుకూల బదలాయింపు, ప్రతికూల బదలాయింపు, శూన్య బదలాయింపు, ఏకపార్శ్వ మరియు ద్విపార్శ్వ బదలాయింపులు. ఇప్పుడు ఈ 4 రకాలుగా సంబంధించిన వివరణ చూద్దాం. ఫస్ట్ వన్, అనుకూల లేదా ధనాత్మక బదలాయింపు. అనుకూల బదలాయింపు అనంటే ఒక స్థితిలో జరిగిన అభ్యసనం మరొక స్థితిలో జరిగే అభ్యసనానికి దోహదపడటాన్ని అనుకూల లేదా ధనాత్మక బదలాయింపు అంటారు. ఈ బదలాయింపులో మొదటి పని నేర్చుకోవటం వలన వచ్చిన అనుభవం తరువాత పని నేర్చుకోవడంలో సహాయపడటం జరుగును. అనగా అనుకూల బదలాయింపు అనంటే మొదట మనం నేర్చుకున్న విషయంలో పొందిన జ్ఞానం అనేది తర్వాత నేర్చుకునే విషయానికి దోహదపడటం లేదా సహాయం చేసినట్లయితే లేదా ఉపయోగపడినట్లయితే దానిని అనుకూల బదలాయింపు అంటారు. నెక్స్ట్, అనుకూల బదలాయింపుకి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి టీచర్స్. గతంలో కూడా ఎగ్జామ్స్లో అడగటం జరిగింది, మరలా అడిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా నేర్చుకునే ప్రయత్నం చేయండి. ఫస్ట్ పాయింట్, ఈ బదలాయింపు అనగా అనుకూల బదలాయింపు పునరభ్యసనాన్ని పోలి ఉంటుంది. పునరభ్యసనం అనగా ఒకసారి అభ్యసించిన విషయాన్ని మరలా అభ్యసించడాన్ని పునరభ్యసనం అంటాం. అనుకూల బదలాయింపుని పునరభ్యసనంతో పోలటానికి ప్రధాన ఉద్దేశం వచ్చేసరికి అనుకూల బదలాయింపులో కూడా మొదట మనం నేర్చుకున్న విషయంలో పొందిన జ్ఞానం అనేది తర్వాత నేర్చుకునే విషయానికి దోహదపడుతుంది, సహాయపడుతుంది. అలానే తర్వాత నేర్చుకునే విషయాన్ని సులభతరం చేస్తుంది. కాబట్టి ఈ అనుకూల బదలాయింపుని పునరభ్యసనంతో పోల్చారు. నెక్స్ట్ పాయింట్, కొన్నిసార్లు గత సమాచారం కొత్త సమాచారాన్ని నేర్చుకోవటాన్ని సులభతరం చేస్తుంది. ఈ దృగ్విషయాన్ని బదిలీ ప్రభావం అంటారు. ఈ బదలాయింపు వల్ల నూతన కృత్యము నేర్చుకోవడం సులభతరం మరియు త్వరగా నేర్చుకోవచ్చు. నెక్స్ట్ పాయింట్, సారూప్యత గల విషయాల మధ్య ఈ బదలాయింపు ఎక్కువగా ఉంటుంది. సారూప్యత అంటే ఒకే పోలిక కలిగిన విషయాల మధ్య ఈ బదలాయింపు అనగా అనుకూల బదలాయింపు ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు అనుకూల బదలాయింపుకి సంబంధించిన కొన్ని ఉదాహరణలు చూద్దాం, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఫస్ట్ వన్ వచ్చేసరికి టైప్ కొట్టడం వచ్చిన వ్యక్తికి కంప్యూటర్ను సులభంగా ఉపయోగించగలగడం. ఈ ఉదాహరణ ఒకసారి పరిశీలిస్తే టైప్లో ఉన్న కీస్ మరియు కంప్యూటర్లో ఉన్న కీబోర్డ్ ఈ రెండింటి మధ్య సారూప్యత ఉంటుంది కాబట్టి టైప్ కొట్టడం వచ్చిన వ్యక్తి సులభంగా కంప్యూటర్ను ఉపయోగించగలుగుతాడు. ఈ విధంగా అనుకూల బదలాయింపు అని క్వశ్చన్ ఏదైనా ఎగ్జాంపుల్ ఇచ్చి కింద 4 ఆప్షన్స్ ఇచ్చినప్పుడు ఏ బదలాయింపు మీరు అర్థం చేసుకోవాలి అని అంటే ముందు మొదట నేర్చుకున్న విషయం అనేది రెండోసారి నేర్చుకునే విషయానికి సహాయపడుతుందా లేదా సులభతరంగా ఉంటుందా లేదా చెక్ చేసుకోండి. సహాయపడుతుంది అనంటే అది ఏ బదలాయింపు అవుతుందంటే అనుకూల బదలాయింపు. మిగిలిన ఎగ్జాంపుల్స్ కూడా చూద్దాం. హిందీ బాగా వచ్చిన వ్యక్తి సంస్కృతాన్ని సులభంగా నేర్చుకోవడానికి వీలవుతుంది. కారణం హిందీ భాషకు సంస్కృతానికి సారూప్యత ఉంది. తర్వాత సైకిల్ తొక్కడం నేర్చుకున్న వ్యక్తి మోటార్ సైకిల్ని సులభంగా నడపగలగటం. కారణం సైకిల్ తొక్కేటప్పుడు అతను నేర్చుకున్న బ్యాలెన్సింగ్ అనేది మోటార్ సైకిల్ కూడా ఉపయోగపడుతుంది కాబట్టి ఇది అనుకూల బదలాయింపుకు ఉదాహరణ. ఇక ఆఖరిగా గణిత శాస్త్ర పరిజ్ఞానంను ఉపయోగించి భౌతిక శాస్త్ర సమస్యలను పరిష్కరించడం కూడా అనుకూల బదలాయింపుకి ఉదాహరణ. నెక్స్ట్ బదలాయింపు ప్రతికూల లేదా వ్యతిరేక లేదా రుణాత్మక బదలాయింపు. ఒక స్థితిలో జరిగిన అభ్యసనం మరొక స్థితిలో జరిగే అభ్యసనానికి ఆటంకం, గమనించిన టీచర్స్, ఆటంకం కలిగించడాన్ని ప్రతికూల బదలాయింపు అంటారు. దోహదపడితే అనుకూల బదలాయింపు, ఆటంకం కలిగిస్తే అది ప్రతికూల బదలాయింపు. ప్రతికూల బదలాయింపుకు కారణం రెండు రంగాలలో ఉన్న విషయాలు ఒకదానికొకటి భిన్నంగా ఉండటం. దీనికి కారణం ఏంటి అనంటే రెండు రంగాల్లో ఉన్న విషయాలకు ఒకదానికొకటి భిన్నంగా ఉండటం వలన ప్రతికూల బదలాయింపు జరుగుతుంది. ఫైనల్గా ప్రతికూల బదలాయింపు అనంటే మొదట నేర్చుకున్న విషయంలో మనం పొందిన జ్ఞానం అనేది రెండోసారి తర్వాత నేర్చుకునే విషయానికి ఆటంకం కలిగిస్తే అది ప్రతికూల బదలాయింపు అవుతుంది. ప్రతికూల బదలాయింపుకి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. ఈ బదలాయింపు అనగా ప్రతికూల బదలాయింపు పురోగమన అవరోధమును పోలి ఉంటుంది. అనుకూల బదలాయింపు అయితే పునరభ్యాసనాన్ని పోలి ఉంటుంది. ప్రతికూల బదలాయింపు వచ్చేసరికి పురోగమన అవరోధాన్ని పోలి ఉంటుంది. పురోగమన అవరోధం అంటే
పాత విషయం కొత్త విషయం నేర్చుకోవటానికి ఆటంకం కలిగిస్తే అది పురోగమన అవరోధం. కాబట్టి పురోగమన అవరోధంతో ప్రతికూల బదలాయింపును పోల్చడానికి కారణం కూడా, ప్రతికూల బదలాయింపులో కూడా ఏం జరుగుతుంది, మొదట నేర్చుకున్న విషయం అనేది రెండోసారి తర్వాత నేర్చుకోబోయే విషయానికి ఆటంకం కలిగిస్తుంది. కాబట్టి దీన్ని పురోగమన అవరోధంతో పోలవటం జరిగింది. నెక్స్ట్ పాయింట్, అలవాట్లో పొరపాటు జరగటం అనేది ఈ బదలాయింపు వలనే జరుగును. అలవాట్లో పొరపాటు జరగటం అనేది ప్రతికూల బదలాయింపు వలనే జరుగుతుంది. ఇక ఆఖరిగా గత అభ్యసనం వలన నూతన అభ్యసనంలో క్లిష్టత కలుగుతుంది. సులభంగా నేర్చుకోగలిగితేనేమో అది అనుకూల బదలాయింపు, క్లిష్టత అంటే కష్టంగా నేర్చుకోగలిగితేనేమో అది ప్రతికూల బదలాయింపు అవుతుంది. ఇప్పుడు ప్రతికూల బదలాయింపుకి సంబంధించిన కొన్ని ఉదాహరణలు చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి పియూటీ పుట్ అని చదవటం నేర్చుకున్న విద్యార్థి తర్వాత బియూటీ బట్ని బుట్ అని చదవటం. మొదట విద్యార్థి ఏం నేర్చుకున్నాడు, పియూటీ పుట్ అని చదవటం నేర్చుకున్నారు. ఈ జ్ఞానం వచ్చేసరికి తర్వాత నేర్చుకునే బియూటీ బట్ పైన ప్రభావం చూపించింది. బట్ అని చదవకుండా బుట్ అని చదవటానికి ప్రభావితం చూపించింది. అంటే బట్ నేర్చుకోవటానికి ఆటంకం కలిగించింది. కాబట్టి ఇది ప్రతికూల బదలాయింపు అవుతుంది. రెండో ఉదాహరణ, షటిల్ కాక్ ఆడేటప్పుడు బాల్ బ్యాడ్మింటన్లోని ప్రావీణ్యత ప్రతిబంధకం అవుతుంది. ఇక మూడోది చూసినట్లయితే బుక్ అనే పదానికి బహువచనం బుక్స్ అని నేర్చుకున్న విద్యార్థి ఫుట్ అనే పదానికి బహువచనం ఫీట్ అని కాకుండా ఫూట్స్ అనడం. నాలుగో ఉదాహరణ, ఇండియాలో కారు నడిపిన వ్యక్తి అమెరికాలో కారు నడిపేటప్పుడు ఇబ్బంది పడటం. ఇండియాలో కారు యొక్క స్టీరింగ్ రైట్ సైడ్ ఉంటుంది, అమెరికాలో లెఫ్ట్ సైడ్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన ఈ 4 ఉదాహరణల్లో మొదట నేర్చుకున్న విషయం రెండోసారి నేర్చుకునే విషయానికి ఆటంకంగా ఉంటుంది. కాబట్టి ఈ అన్ని ఎగ్జాంపుల్స్ కూడా ప్రతికూల బదలాయింపుకి గల ఎగ్జాంపుల్స్. నెక్స్ట్, శూన్య లేదా తటస్థ బదలాయింపు. ఒక స్థితిలో జరిగిన అభ్యసనం మరొక స్థితిలో జరిగే అభ్యసనం పైన ఏ విధమైన ప్రభావాన్ని చూపకపోవడంను శూన్య బదలాయింపు అంటారు. ఈ బదలాయింపులో ఎటువంటి అభ్యసన బదలాయింపు జరగదు. దీనికి కారణం విషయాల మధ్య సంబంధం లేకపోవడం. ఫైనల్గా శూన్య బదలాయింపు అంటే విషయాల మధ్య సంబంధం లేకపోవడం కారణంగా ఎటువంటి అభ్యసన బదలాయింపు జరగదు. ఉదాహరణ, పాటలు బాగా పాడే వ్యక్తి ఆటలు బాగా ఆడగలగటం. ఇక్కడ పాటలకి ఆటలకి ఎలాంటి సంబంధం లేదు కాబట్టి ఇక్కడ ఎలాంటి బదలాయింపు జరగలేదు. రెండో ఉదాహరణ, క్రికెట్ బాగా ఆడే కోహ్లీ చదువులో రాణించకపోవడం. క్రికెట్కి చదువుకి ఎలాంటి సంబంధం లేదు కాబట్టి ఇక్కడ అనుకూల కానీ ప్రతికూల కానీ ఎలాంటి బదలాయింపు ఈ ఉదాహరణలో జరగలేదు. ఈ విధంగా ఎలాంటి బదలాయింపు అభ్యసన బదలాయింపు జరగకపోతే దాన్ని శూన్య బదలాయింపు అంటారు. నోట్ చూసినట్లయితే బదలాయింపు అనేది ఒకే వ్యక్తిలో జరిగే ప్రక్రియ కానీ ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ వ్యక్తుల మధ్య జరిగేది కాదు. బదలాయింపు ఒకే వ్యక్తిలో జరిగే ప్రక్రియ కానీ ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ వ్యక్తుల మధ్య జరిగే ప్రక్రియ కాదు. నెక్స్ట్ సెకండ్ పాయింట్, ప్రభావితం చేయగల బదలాయింపులు అనుకూల బదలాయింపు మరియు ప్రతికూల బదలాయింపు. అలానే ప్రభావితం చేయని బదలాయింపు శూన్య బదలాయింపు. నెక్స్ట్ 4వ రకం, ఏకపార్శ్వ మరియు ద్విపార్శ్వ బదలాయింపులు. ఏకపార్శ్వ బదలాయింపు అంటే శరీరంలోని ఒకవైపు అవయవంతో నేర్చుకున్న విషయం లేదా నైపుణ్యం అదే వైపు గల మరి ఒక అవయవంతో చేయగలగడమే ఏకపార్శ్వ బదలాయింపు. ఉదాహరణకి కుడి చేత్తో రాయగల వ్యక్తి కుడి కాలుతో కూడా రాయగలిగితే అది ఏకపార్శ్వ బదలాయింపు అవుతుంది. నెక్స్ట్ ద్విపార్శ్వ బదలాయింపు అంటే శరీరంలోని ఒకవైపు అవయవంతో నేర్చుకున్న విషయం లేదా నైపుణ్యం మరొక వైపు అవయవంతో అంతే సమర్థవంతంగా ప్రదర్శించగలగటాన్ని ద్విపార్శ్వ బదలాయింపు అంటారు. అనగా కుడి చేత్తో ప్రదర్శించగలిగే కౌశలాలను అంతే నైపుణ్యంతో సమర్థవంతంగా ఎడమ చేతితో కూడా ప్రదర్శించగలగటాన్ని ద్విపార్శ్వ బదలాయింపు అంటారు. ఉదాహరణలు చూసినట్లయితే అర్జునుడు 2 చేతులతో బాణాలు చక్కగా వేయగలుగుతాడు. ఈ విధంగా కుడి చేత్తో ప్రదర్శించగలగ కౌశలాలను అంతే నైపుణ్యంతో సమర్థవంతంగా ఎడమ చేత్తో కూడా ప్రదర్శించే వారిని సవ్యసాచి అంటారు. అర్జునుడు కుడి చేత్తో మరియు ఎడమ చేతితో 2 చేతులతో అదే నైపుణ్యంతో బాణాలను వేయగలడు కాబట్టి అర్జునుడు సవ్యసాచి. రెండో ఉదాహరణ,
ఎడమ చేతితో బౌలింగ్ వేసే వ్యక్తి కుడి చేతితో కూడా బౌలింగ్ చేయగలగటం. ఏకపార్శ్వ మరియు ద్విపార్శ్వ బదలాయింపులను ఒకసారి పరిశీలించినట్లయితే, ఏకపార్శ్వ అంటే శరీరంలోని ఒకవైపు అవయవంతో నేర్చుకున్న విషయం లేదా నైపుణ్యం అదే వైపు గల మరి ఒక అవయవంతో చేయగలిగితే అది ఏకపార్శ్వ బదలాయింపు అవుతుంది. శరీరంలో ఒకవైపు అవయవంతో నేర్చుకున్న విషయం లేదా నైపుణ్యం మరొక వైపు అవయవంతో అంతే సమర్థవంతంగా ప్రదర్శించగలిగితే అది ద్విపార్శ్వ బదలాయింపు అవుతుంది. గమనించండి టీచర్స్. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ద్విపార్శ్వ బదలాయింపు జరగటానికి గల కారణం మెదడులోని కార్పస్ కల్లోజం అనే నాడీ తంతువులు. ద్విపార్శ్వ బదలాయింపు జరగటానికి కారణం మెదడులోని కార్పస్ కల్లోజం అనే నాడీ తంతుల వల్ల ద్విపార్శ్వ బదలాయింపు జరుగుతుంది. నెక్స్ట్ ఇప్పటి వరకు నేర్చుకున్న కాన్సెప్ట్కి సంబంధించిన కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం. ఫస్ట్ వన్, ఒక స్థితిలో జరిగిన అభ్యసనం పూర్తిగా కానీ పాక్షికంగా కానీ ఇతర పరిస్థితులకు అనుప్రయుక్తం కావటమే అభ్యసన బదలాయింపు అని అభిప్రాయపడిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి, గారెట్. గమనించండి టీచర్స్, ఈ టాపిక్కి సంబంధించి ఆల్రెడీ నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి బిట్స్ని నేనేమి వివరించడం లేదు. క్వశ్చన్ చదివి ఆన్సర్ చెప్తాను కాబట్టి జాగ్రత్తగా క్వశ్చన్ చదివేటప్పుడు జాగ్రత్తగా విని ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. ఒకవేళ మీకు ఏదైనా విషయం అర్థం కానట్లయితే ఈ వీడియోలోనే వివరణ ఉంది కాబట్టి మరలా ఒకసారి ఆ విషయాన్ని విని బిట్ ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ క్వశ్చన్, కిరణ్ మంచి బేస్బాల్ క్రీడాకారుడు. అతను ఇప్పుడు క్రికెట్ ఆడటం నేర్చుకోవాలనుకుంటున్నాడు. ఇక్కడ శిక్షణ బదలాయింపు రకం. ఆన్సర్ ఆప్షన్ ఏ, అనుకూల బదలాయింపు. కారణం బేస్బాల్కి అలానే క్రికెట్కి సారూప్యత ఉంది కాబట్టి ఆన్సర్ ఆప్షన్ ఏ, అనుకూల బదలాయింపు. నెక్స్ట్ క్వశ్చన్, హౌస్కి బహువచనం హౌసెస్ అని అభ్యసించిన పరిజ్ఞానంతో పిల్లవాడు మౌస్కి బహువచనం మైస్ అని కాక మౌసెస్ అని చెప్పటంలో జరిగిన బదలాయింపు. ఆన్సర్ ఆప్షన్ బి, ప్రతికూల బదలాయింపు. ఇక్కడ మొదట నేర్చుకున్న విషయం తర్వాత నేర్చుకునే విషయానికి ఆటంకం కలిగించింది కాబట్టి ఆన్సర్ ఆప్షన్ బి, ప్రతికూల బదలాయింపు. నెక్స్ట్ క్వశ్చన్, పురోగమన అవరోధమును పోలి ఉండే అభ్యసన బదలాయింపును గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ బి, ప్రతికూల బదలాయింపు. నెక్స్ట్ క్వశ్చన్, కుడి చేతితో బాగా బొమ్మలు గీయగల నైపుణ్యం ఉన్న దీపక్ ఎడమ చేతితో కూడా అంతే నైపుణ్యంతో బొమ్మలు గీయగలగటం అనున్నది ఏ అభ్యసన బదలాయింపు రకం? ఆన్సర్ ఆప్షన్ డి, ద్విపార్శ్వ బదలాయింపు. అభ్యసన బదలాయింపు టాపిక్కి సంబంధించి ప్రాక్టీస్ బిట్స్తో కూడిన వీడియోని గతంలో ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ టాపిక్కి సంబంధించి మరికొన్ని ప్రాక్టీస్ బిట్స్ కావాలి అనుకున్న వారు ఆ వీడియోను కూడా చూసే ప్రయత్నం చేయండి. ఇంతవరకు టీచర్స్ అభ్యసన బదలాయింపు రకాలకి సంబంధించిన కంప్లీట్ వివరణ విత్ ప్రాక్టీస్ బిట్స్. ఈ వీడియోలో నేను అందించిన ఇన్ఫర్మేషన్ మీ ప్రిపరేషన్కి యూస్ఫుల్గా ఉంది అనిపిస్తే లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి టీచర్స్. మీరు లైక్ చేస్తే ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా ప్రోత్సాహంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి. అలానే డిఎస్సికి ప్రిపేర్ అయ్యి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ను చూస్తున్నట్లుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.